నమస్తే అన్న. నమస్తే నమస్తే వస్తాను. నమస్తే నమస్తే పటేల్ సాబ్. నమస్తే భయ్యా. నమస్తే 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 అన్నగారు. నమస్తే 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 రైట్ ఇల్లు. నమస్తే నమస్తే. నీకు నమస్తే పెట్ట నీకు ఫ్యాన్స్ వచ్చిండ్రు. నాకు ఇంట్రెస్ట్ లేదు, రేపు రమ్మను. అప్పులోళ్ళు అమ్మా ఈ అప్పులతో సచ్చేసా వచ్చిందిరా నాయన. హలో ఎవరదే? ఏడేంద్రప్పుడు ఫోన్ చేసిండు. సురేష్ చెప్పమ్మా. నువ్వు వచ్చేయి మామా, నేను చూసుకుంటా. ఖాళీ బస్ స్టాండ్కి వచ్చి ఫోన్ చేయి అంతే. ఇక్కడ మనం ఎంత చెప్తే అంతే తోపురా మనము. నేను పికప్ చేసుకుంటా, నువ్వు వచ్చేయి. ఏ మొత్తం చూసుకుంటారు రా మామా. చిల్లి గవ్వ లేకుండా అయిపోయింది మామ జేబులో. ఇంకేంటి మామ విశేషాలు? హలో సురేష్, వస్తున్నా మామ, అరగంటలో వస్తా. ఓకేనా మామ? మా ఫ్రెండ్ గాడు వచ్చిండు, పోయి పికప్ చేసుకోవాలి. వస్తా మళ్ళా. మందు తాగుదాం అనుకున్నా. ఏంట్రా మీ వాడు గింతగానే ఫోన్ చేస్తుండు? పికప్ చేసుకోవాలన్నావు కదరా. నో ఇంపార్టెంట్ మామ, నాకు వాడు వస్తాడే, ఏం కాదు. రే మామ, దోస్తు గారిని పికప్ చేసుకోనికి పోతున్నాం. వాడి ముందు నువ్వెవరో నేనెవరో, పైసలు మాత్రం ఆయన దగ్గరే తీసుకో. మామ మెడికల్ దగ్గర రా మామ. అన్న నాకు బ్యాండేజ్ అన్న. పోనీ మామ పోనీ, బస్ స్టాండ్ పోనీ. ఫస్ట్ ఈ బ్యాండేజ్ అతికించుకుంటే యాదో ఒక సోది చెప్పి తప్పించుకోవచ్చు. అది సూపర్. గీ బస్ స్టాండ్లో వీడిని ఏడ వెతకాలనో ఏమో. ఉన్నాడో తిరిగి ఊరికి వెళ్ళిపోయాడు. ఫోన్ కూడా లేపుతలేడు. విడివాడు వీడేది గీడ పడుకున్నాడు. ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేయాలి, లేకపోతే నన్ను సాగుకొడతాడు వీడు. రే సురేష్, రే మావా, రే ఏదిరా గీడ పడుకున్నావు? రే పోరా, ఎన్నిసార్లు ఫోన్ చేయాలరా నీకు? రాత్రంతా దోమల మధ్య పడుకున్నా. చూడు కుట్టి కుట్టి రక్తం అంతా పిలిచేసింది. అయినా ఎందుకురా రాలేవు నువ్వు? అరే ఏం చెప్పాలరా, రాత్రి యాక్సిడెంట్ అయిపోయింది. వాడిని హాస్పిటల్ తీసుకుపోయినా. రాత్రి మొత్తం ఆడనే ఉన్నా. ఇగో ఎంత బ్లడ్ ఇచ్చిందో నాకే తెలియదు. ఇగో నిద్ర కూడా లేదు నాకు, అందుకే ఫోన్ ఎత్తలేదురా నేను. అమ్మయ్యా నమ్మేసినట్టున్నాడు. అయ్యో పాపం, బతికాడా మరి? బతికిచ్చా మామా, బ్లడ్ ఇచ్చి బతికిచ్చా. అసలైతే కారే తీసుకొద్దాం అనుకున్నా మామా, కానీ ఫ్రెండ్ గాడి తీసుకుపోయిండు. నా ఫ్రెండ్స్ అంతా నా మీదే పడి బతుకుతూ ఉంటారు. అందరినీ నేనే పోషిస్తున్నా. లింగంపల్లిలా కింగు మామ మనము. ఎప్పుడు బయలుదేరినావు మామ రాత్రి? ఆటో దా. ఎక్కడికి వెళ్ళాలి సార్? అబ్బా ఈ అప్పులో ఎప్పుడే రావాలా? మనం ఇచ్చిన బిల్డప్ కి సురేష్ గారి ముందు ఇజ్జత్ అంతా పోతుంది. మామ ఎక్కువ ఎక్కువ ఎక్కువ. మోహన్ నగర్ రోడ్ నెంబర్ 2లో లాస్ట్ ఇల్లు, లెఫ్ట్ సైడ్ బిల్డింగ్. అక్కడ డ్రాప్ చేసేసి లాస్ట్ ఇల్లు. మామ లాస్ట్ ఇల్లు పెంట్ హౌస్ ఉంటా చూడు. నువ్వు రావట్లేదా? నేను కొంచెం చిన్న పని ఉంది మామ, నేను చూసుకొని వస్తా. వెళ్ళు. నమస్తే సార్. 2.5 సంవత్సరాల నుంచి ఎంబడి తిప్పుతున్నావు. ఎన్ని అడ్రస్లు చేంజ్ చేస్తావురా? ఏ అడ్రస్ పోయినా నేను వచ్చే లోపే ఇల్లు మార్చేస్తున్నావు. ఎన్ని అడ్రస్లు చేంజ్ చేస్తావురా నువ్వు? ఎట్లా తెలుస్తుందిరా నీకు? ఈ రోజుకి దొరికినావు. వీడి పర్సులో డబ్బులున్నాయేమో చెక్ చేయండి రా. అన్నా వీడిదైనా పర్సే లేదన్నా. కుమ్మండ్రా నా కొడుకుని. వారం లోపు డబ్బు ఇవ్వలేదో మళ్ళీ వచ్చి కుమ్ముతాం. ఈ బాత్రూమ్ కూడా ఇప్పుడే రావాలా? అన్న కొంచెం ఫాస్ట్ పోండి అన్న. పైసలు అన్న. తొందర చిల్లరి అన్న. చిల్లర లేవనా? నా దగ్గర అన్ని అవే నోట్లున్నాయి. తొందర చిల్లరి అన్న. చిల్లర లేవనా? అబ్బా ఎంతైంది? 80. సరే 100 ఉంచుకొని మిగతా చిల్లరి. అరే తాళం మర్చిపోయినా కదా, తాళం ఏడు పెట్టిండ్రా వీడు.
అబ్బా అయ్యో అయ్య బాబాయ్ ఇలా గుమ్మేశారేట్రా నాయనా వాళ్ళ చేతులు ఇరిగిపోను ఈ ఫోన్ ఇప్పుడే మోగిస్తావాలా హలో రే టిల్లుగా తాళమేడ పెట్టినవురా అర్జెంట్ గా బాత్రూమ్ వస్తుంది. వీడికి బాత్రూమ్ ఇప్పుడే రావాలా అరే ఆ పైన పూల కుండలో ఉంది చూడరా పులకుండిలోనా? ఇన్ని తాళం చెవులా దీంట్లో ఏదని వెతకాలరా? ఆ, అమ్మా అమ్మా మామా పెట్టనీకి ఏం లేదు బాబు, నేనే కొత్తగా వచ్చిన ఇంటికి. రే మామా డోర్ తీరా. టిల్లు గాని వయసు లెక్క ఉంది. ఏమైంది మావా, ఎవరు కొట్టారు? ఇంతలోనే ఏడతనోలు తినొచ్చావురా? మనం నోలు తినే బాపతి కాదు మామా. ఒక చిన్న పిల్లోడు రోడ్డు ఆడుతున్నాడు. అటు నుంచి లారీ, ఇటు నుంచి పిల్లోడు, 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 అటు నుంచి తర్వాత ఏం జరిగింది చెప్పు. పిల్లోడిని కాపాడేశామమ్మా. పిల్లోడిని కాపాడినావు సరే, మరి దెబ్బలేంద్రా? దీనికో ప్రొసీజర్ ఉంటది మామా. నేను పిల్లాడిని కాపాడే ప్రాసెస్ లో నేను పోయి ఆటోను గుద్దిన, ఆటో వచ్చి నన్ను గుద్దింది, నేను పోయి కింద పడ్డా. గవే దెబ్బలివి. పాపం దెబ్బలు గట్టిగా తగిలినట్టుంది కదా మావా. ఒకటే ఒళ్ళు నొప్పులు మామా. నువ్వు వచ్చిన శుభ సందర్భంలో పార్టీ చేసుకుందాం అనుకున్నా, అంతలో ఇట్లా జరిగింది. కనీసం మందు తాగుతానన్నా కొంచెం ఒళ్ళు నొప్పులు తగ్గుతాయేమో. నేనే పోయి తీసుకొస్తలే, నీకెట్లా ఇక్కడేం తెలియదు కదా. వెళ్ళి తీసుకురా పో మరి. అరే రే, పర్సు ఎవరో కొట్టేసినట్టున్నారు మామా. ఈ అమ్మ హైదరాబాద్ లో దొంగలు ఎక్కువైపోయారు మామా. సరేలే, నా దగ్గర ఉన్నాయిలే. వద్దు, ఎందుకు మామా ఇప్పుడు అవన్నీ. తీసుకో. ఇప్పుడు దోస్తులు కూడా వస్తున్నారు, ఏం చేయాలబ్బా? ఇగో మామా ఇప్పుడు స్టఫ్ ఏం తీసుకొద్దామంటావు? చికెన్ అయితే ఓకే కదా? చికెన్ 300 మామా. చేంజ్ లేదు మావా. సిగరెట్లు ఉంటాయి మామా, ఉండని. ఊరి నుంచి వచ్చి పడ్డావు వలలా. మామా నీకు ఇంకేమైనా కావాలా మామా? ఓ ఏమొద్దా? సర్లే అయితే ఫ్రెష్ అప్ అయిపోతలే మామా. ఇంకేం కావాలి? మొత్తం లాగేసినావు కదరా. బీర్లు వచ్చేసినాయి, స్టఫ్లు వచ్చేసినాయి. రేయ్ మామా, రండి రండి, కూర్చోండి మామా. బా ఏంది మామా, అప్పుల నోళ్ళు కుక్కని కొట్టినట్టు కొట్టారంట. మా పక్కింటోడి పేరు కూడా టిల్లుయే, వాణ్ణి కొట్టారేమో. నన్ను కొట్టేదారి ఏమో ఎవరికుంది మామా. అయినా పక్కింట్లో టిల్లు ఎవరు లేరే? ఈ మధ్య కొత్తగా వచ్చారులే మామా, నీకు తెలియదు. ఇగో ఊరు నుంచి మా ఫ్రెండ్ వచ్చిండు. హాయ్, హాయ్ బ్రో, ఏం పేరు? నా పేరు సురేష్. ఊర్లో ఏం చేస్తుంటారు బ్రో? 10th వరకు చదువుకున్నా. 20 ఎకరాల పొలం ఉంది, 20 బర్రెలున్నాయి, బోర్ నిండా వాటర్ ఉన్నాయి. గవే పైసలు మస్తు అవుతాయి మనకి. నీ పనే బాగుంది మామా. అరే నువ్వు ఆటో డ్రైవర్ కదా? అది పొద్దున, ఇప్పుడు డ్యూటీ దిగేసిన. అయినా నువ్వు టిల్లు గాని దోస్తువు కదా, అయితే నా దగ్గర పైసలు ఎందుకు తీసుకున్నావు? అది నా ప్రొఫెషన్. సీఎం అయినా పైసలు తీసుకుంటా. గింత ఖర్చు పెట్టి కష్టపడి పార్టీ ఇస్తున్నా, బీర్లు వేడిగా అయిపోతున్నాయి, తాగడ్రా. పైసలు ఉన్నాయి కదా మామా, తీసుకోండి మామా, తీసుకో. గుడాలు తెచ్చిండేంది వీడు, చికెన్ కి పైసలు తీసుకొని. అరే చికెన్ తెస్తా అన్నావు, గుడాలు తెచ్చావేంద్రా? అంటే నా బాడీలో డాక్టర్ హీట్ ఉందన్నాడు మామా, చికెన్ తినొద్దన్నాడు. గుడాలు బాగుంటాయి మామా, హెల్త్ కి మంచిది, తిను బాగుంటాయి. మరి పైసలు? అంటే డాక్టర్ బాడీలో హీట్ ఉందన్నాడు కదా మామా, అందుకే కూల్ గా బీర్ తాగేసి వచ్చా. మరి స్టప్ ఎట్లరా? ఇవి పోవు నాకు. ఆన్లైన్ లో ఒక బటన్ నొక్కేస్తే వచ్చేస్తుంది మామా ఫుడ్. చేయి మరి. నీ ఫోన్ మామా బ్యాలెన్స్ లేదు మామా, పోయింది. ఇగో పెట్టు మరి. బకరా 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 దొరికి మామా ఫోన్ పే పాస్వర్డ్ ఊరి నుంచి వచ్చి 1212 వలలా. అయిపోయింది మామా, బుక్ అయిపోయింది, వచ్చేస్తుంది. తీయండి మామా, తాగేద్దాం. మొత్తం నాకేశారు కదరా. మామా ఫుడ్ వచ్చింది మామా. ప్లేట్లో వేసుకోరా పో. ప్లేట్లో మామా నేను కూడా వస్తా మామా. దా మామా, మావా నేను కూడా వస్తా. దా మామా, తీసుకో మామా, మంచూరియాలు నీకోసమే ఆర్డర్ చేసిన, బాగుంటది, తిను. ఏమున్నాయని రాడా తిన్నికే? తిను మామా, బాగుంటది, తిను. ఇంకా గుడాలే దిక్కు.
ఇవి కూడా మింగేశారా స్టఫ్ లేకుండానే తాగాల బకరా 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 ఈ గ్యాప్ లో అయిపోగొట్టేశారేంద్ర దీన్ని ఊరి నుంచి వచ్చి పడ్డావు ఫు, నా బతుకు పైసలు బాయ్ మందు బాయ్ స్టఫ్ బాయ్. ఇలో ఇలో డోర్ తెలో. ఈ కొడుకు ఇంకా డోర్ ఎందుకు తెరుస్తలేడు? ఎవడీడు పొద్దునొచ్చి డోర్ కొడుతుండు? ఏ ఎవడయ్యా నువ్వు? చూసుకొని కొట్టావా? పొద్దున్నొచ్చి డోర్ కొడుతున్నావు? పాలా పేపరా? ఓనర్ని. అయ్యో ఓనరా, సారీ అన్న, టిల్లుని పిలుస్తా ఉండండి. రే టిల్లు, రే టిల్లు లేవాలే, మీ ఓనర్ వచ్చిండు, మీ ఓనర్ వచ్చిండ్రా. జరగసాయి నీ తాయి పడుకున్నాడు చూడు కొడుకులు. ఏదవరా అంత పొద్దున్నే వచ్చింది అన్నా? నువ్వేంటన్నా అంత పొద్దున్న వచ్చినావు? రే చెప్పొచ్చు కదరా ఓనర్ అన్నా వచ్చిండని. ఏందన్న అంత పొద్దున్న వచ్చిర్రు? ఈ టైంలో కూడా రాకపోతే తమరు దొరకరు కదా సార్. అందుకే పొద్దున్నే 5 గంటలకు అల్లారం పెట్టుకొని మరి రెంట్ అడుక్కోనికి వచ్చిన. 2 months రెంట్ రావాలి, అవి ఇచ్చేస్తే నేను వెళ్ళిపోతా. రెంట్ రెంటే కదా. 2 minutes ఇప్పుడే వస్తా. చెప్పండి అన్న. ఫోన్ పే, గూగుల్ పే, పేటిఎం పే, యూట్యూబ్ పే, ఫేస్బుక్ పే, ఏ నంబర్ ఉంటే ఆ నంబర్ చెప్పండి. ఫోన్ పే చేయి బాబు, ఫోన్ పే చేయి. నంబర్ చెప్తా చూడండి. వచ్చేసింది చూడండి. సంతోషం. ఇల్లు నీట్గా చూసుకో. ఏ ఎదవని పడితే ఆ ఎదవని పోగు చేసి తాగి తందనాలు ఆడకు. మనం రోజు చేసే పనే అది కదా. లోపలున్న ఎదవల గురించి తెలిస్తే గుండాకి సస్తావు. ఇంతకీ ఇందాక వచ్చిన ఎదవుడు మా తమ్ముడన్న నన్ను చూసిపోదామని ఊరు నుంచి వచ్చిండు. సరే సరే, ఇల్లు జాగ్రత్త. బొక్కలే పీకినోతి పోసాయి. వాడండి మామ అంత పొద్దున వచ్చిండు? ఆ రెంట్ కోసం వచ్చిండు మామ. మరి ఎంత పొద్దున? యాదో ఎమర్జెన్సీ ఉందంట మామ, ఊరికి వెళ్తుండు, అందుకే వచ్చిండు. పాపం. పాపం కదా. అవును, నీ మొబైల్లో అసలు పైసలే లేదన్నావు కదా? అందుకే మామ నీ మొబైల్ నుంచి కొట్టినా. నా ఫోన్ నుంచా? నా ఫోన్ నుంచి ఎందుకు కొట్టినావురా? ఎంత కొట్టినావు? 2 months ఇవ్వాలి మామ, ఊరికి ఏమడి పడుతుండు. సర్లే అని 24,000 కొట్టేసా మామ. 24,000? అయినా నా పాస్వర్డ్ తెలియదు కదా నీకు? తెలుసు కదా మామ, రాత్రి నువ్వేగా ఆన్లైన్ ఆర్డర్ పెట్టినప్పుడు పాస్వర్డ్ చెప్పినావుగా. బకరా 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 దొరికిండు బకరా. వచ్చిన రోజే 26,000 అయిపోగొడితే ఇక ముందు ముందు బకరా 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 దొరికిండు బకరా. ఊరి నుంచి వచ్చి పడ్డావు వలలా. గిక్కు తినేటోని తాన గొక్కు తినేటోడు వీడు. నాకేత్తరు నిన్ను ఊడ పీకేత్తరు బొచ్చు. సోపేత్తరు నిన్ను చూసి కాజేత్తరు కాసు. Hi, this is Sridhar Rathod. Please do like, share and subscribe Tillu Vibe YouTube channel. Hi, this is Vinod. Please like, share, subscribe Tillu Vibe YouTube channel. This is Bhim Singh. Please subscribe Tillu Vibe YouTube channel. హాయ్ గాయ్స్, ఐ యామ్ మోహన్ రాథోడ్. టిల్లు వైబ్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ సురేష్ రాఠోడ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టిల్లు వైబ్ యూట్యూబ్ ఛానల్. This is Vital. Please do subscribe Tillu Vibe YouTube channel. This is Badri. Subscribe Tillu Vibe YouTube channel. నా పేరు బలరామ్. సబ్స్క్రైబ్ టు టిల్లు వైబ్ యూట్యూబ్ ఛానల్. Hi, నేను విజయ్. Subscribe to Tillu Vibe YouTube channel. నా పేరు బలరామ్. సబ్స్క్రైబ్ Tillu Vibe YouTube channel. Hey guys, నా పేరు ఆకాశ్ రామ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ Tillu Vibe YouTube channel. దొరికిండు బకరా. ఊరి నుంచి వచ్చి పడ్డావు వలలా.